హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్జోహి ఛానల్. సబ్స్క్రైబర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఒకసారి మనందరం తొలి ఏకాదశి విశిష్టత గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశి మన మొట్టమొదటి పండగ. ఈ పండగతోనే హిందువుల పర్వదినాలు జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి చాలా విశిష్ట స్థానం ఉంది. ఇది ఆనందంతో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి పండగ అండి. హిందువుల తొలి పండగ తొలి ఏకాదశి కావున ఈ తొలి ఏకాదశి తరువాతే మనకి వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసరం అని, ఇంకా మనందరికీ తెలిసింది పేలాల పండగ అని పిలుస్తూ ఉంటారనమాట. ఈరోజు అంటే 20th జూలై ట్యూస్డే తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి కొంచెం తెలుసుకుని మనం వీడియోలోకి ఎంటర్. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయన్నమాట. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడంటండి. అక్టోబరు లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడంట. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారంట. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి మనకి ప్రాచుర్యంలో ఉంది. పూజకు పూజ, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోనే మనకి పర్వదినాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలంట. అందువలన ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారంట మనకి. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకి మేలు చేస్తుందన్నమాట. ఏకాదశి తిథి కృతాయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడంట. అప్పుడు శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. ఆ రాక్షసుడిని అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందంట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందంట. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయంట. అంబరీషుడు, మాతాంత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెబుతున్నారు. ఏకాదశి పర్వదినం ఎలా చేయాలి ఈ తొలి ఏకాదశి అని చెప్పంటే, ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయంకి వెళ్ళి ఉపవాస దీక్షని విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారంట. పేలాల పిండి వెనక ఆరోగ్య రహస్యం ఏంటంటే, తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని పెద్దలు చెప్తూ ఉంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితిలో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుందన్నమాట. అందువల్ల ఈ రోజున ఆలయాల్లోనూ ఇళ్లల్లోనూ పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి రోజున నేను ఏర్పరచుకున్నటువంటి చిన్న తులసమ్మ వారిని, నెక్స్ట్ పూజ కోసం ప్రిపేర్ చేసినటువంటి ప్రసాదాలు అండ్ నా పూజ కొన్ని ఫొటోస్ని యాడ్ చేశాను. సో వీడియోని చివరి వరకు చూడండి.
తొలి ఏకాదశి పూజ కోసం అని చెప్పేసి ఆ రోజు ముందు రోజు నైటే నేను మా గుమ్మం ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకున్నాను.
విరమించవచ్చు. ఇది ద్వాదశ రోజు నేను చేసిన పూజ అన్నమాట. నేను ఒక ప్రసాదం మాత్రమే చేశాను, అది పప్పు పులగము. అది ప్రసాదంగా పెట్టాను. మా హస్బెండ్కి తెలియకుండా సీక్రెట్గా నేను తీసిన వీడియో ఇది. నెక్స్ట్ వీడియోలో చూసి నవ్వుకుంటారులే అని చెప్పేసి నేను తీశాను. ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత విష్ణాలయంకి వెళ్ళామని చెప్పన్నాం కదా. సో ఇది విష్ణాలయం అన్నమాట. విష్ణాలయం మొత్తం చాలా ఫ్రీగా కనిపిస్తున్నారు. కరోనా సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. సో మేము వెళ్ళే టైంకి ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మేము వెళ్ళిన తర్వాత ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారు. అర్చన అది బాగా చేశారు గోత్రనామాలతో సహా. బట్ శటగోపురం మాత్రం పెట్టట్లేదంట, అది కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు వాళ్ళు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఎవరో ప్రదక్షిణాలు చేస్తుంటే జోగి వాళ్ళని చూసి నవ్వుతున్నాడు, తెలిసిన వాళ్ళలాగా. ఇలా ఫస్ట్ టైం తొలి ఏకాదశి ఉపవాసం నేను మొదటిసారి చేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఆర్ఎన్ జోగి